శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 21వ తేదీ అనగా మనకి గురువారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున సాయంత్రం వరకు ఈ వార్త అయితే అందబోతుంది. గోచర రీత్యా ఇలాగే జరగబోతుంది. అసలు ఈ రోజున కలిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు కాస్త అయోమయానికి అయితే గురి చేసే రోజు అండి. మీకు కొంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను కలిసే అవకాశాలు అయితే కలుగుతాయి. అలాగే సీనియర్ సభ్యుల నుంచి మంచి మార్గదర్శకత్వం పొందుకుంటారు. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తొందరపాటు కారణంగా కొన్ని సమస్యలు ఈ రోజు ఎదుర్కోవచ్చు. మీరు మీ యొక్క పనులను ప్లాన్ చేసుకోండి. అలాగే మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. మీ సోదరులు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారు ఈ రోజున సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుకుంటారు. సంపద కూడా పెరుగుతుంది. మీరు ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటున్నట్లయితే గనక మీ జీవితం కదిలి స్థిరమైన అంశాలను స్వతంత్రంగా దానికోసం తనిఖీ చేయండి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు పెద్దగా వస్తాయి. కూరుకుపోతారు. ఉద్యోగులు కార్యాలయంలో పై అధికారుల నుండి మద్దతు పొందుకుంటారు. ఈ కారణంగా మీరు పదోన్నతి వంటి కొన్ని శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. మీ ఉత్తేజకరమైన కలలు నెరవేరవచ్చు. రాజకీయ నాయకులు బహిరంగంగా మాట్లాడే ముందు మనస్సాక్షిని వినండి. ఈ రోజు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తొందరపడితే సమస్యలు తప్పవు. మీరు ప్రశాంతంగా ఆలోచనాత్మకమైనటువంటి వైఖరిని కలిగి ఉండాలి. ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు మీ పనిపై దృష్టి పెట్టండి. ఉద్యోగాలు చేసేవారు కష్టపడి పని చేస్తే విజయం సాధిస్తారు. మీ భూమి మరియు భవన సమస్యలు పరిష్కరించబడతాయి. బయట ప్రపంచంపై ఎక్కువ దృష్టి పెట్టకుండా సొంత వ్యాపారాన్ని చూసుకుంటే అది మీకు మంచిది. మీరు మీ యొక్క కృషిని నమ్మాలి. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు జాగ్రత్తగా పనిచేయండి. విద్యార్థులకు చదువు మరియు వృత్తిలో రెట్టింపు ఒత్తిడి ఉండొచ్చు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీకు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని కలగచేస్తుంది. మీరు చేసే ఒక పొరపాటు మీ కష్టార్జితానికి హాని కలిగిస్తుంది. కావున జాగ్రత్త వహించండి. మీరు వ్యక్తిగత పని కంటే కూడా ఆచరణాత్మక పనిలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రేమ వ్యవహారాలు దాచుకోవడం మంచిది. ఈ రోజు మీకు ఏదో ఒక రహస్య మార్గంలో డబ్బు పొందుకుంటారు. ప్రస్తుత కాలంలో వ్యాపారంలో కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ పని రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించాలి. ఉద్యోగస్తుల అదనపు పని కారణంగా మీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. ఈ రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే సూచన ఉన్నది. ఈ రోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. ఆ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అయితే ఈ రోజున మీకు వినబడే సూచన కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు కూడా మీకు మంచిగా ఉంటుంది. మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.